అదేంటి అంటే ఎస్పెషలీ ఈ సమ్మర్కి ఏంటి అంటే మన ఫేస్ పైన చాలా ట్యాన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఆ ట్యాన్ని మనం ఎలా రిమూవ్ చేసుకోవాలి ఇంట్లోనే, అది కూడా ఈజీగా వితౌట్ ఎక్కువ రూపాయి కూడా ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎలా ట్యాన్ రిమూవ్ చేసుకోవాలనేది ఈ వీడియో. సో కంపల్సరీ అందరూ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇదైతే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను, విత్ లైవ్ రిజల్ట్స్ ఉంటాయి, మీరే చూసి చెప్తారు చాలా వర్కౌట్ అయింది అని చెప్పేసి. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందుగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో ఈ ప్యాక్ నేమ్ వచ్చేసి ట్యాన్ రిమూవింగ్ ప్యాక్. సో ఈ ట్యాన్ రిమూవింగ్ ప్యాక్లో ఏంటి అంటే మనకి టోటల్గా 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మిల్క్ తీసుకోవాలి. మిల్క్ని బాయిల్ చేసుకుని చల్లార్చుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ అండ్ అలాగే కాటన్ ఉంచుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి టమాటో స్క్రబ్. సో దీనికి ఏంటి అంటే షుగర్ అండ్ టమాటోని హాఫ్గా కట్ చేసుకొని ఉంచుకోవాలి, ఇది సెకండ్ స్టెప్. అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ మాస్క్. దీనికోసం ఏంటి అంటే శనగపిండి అండ్ అలాగే పెరుగు, ఒక 3 టేబుల్ స్పూన్స్ పెరుగు కావాలి, చిక్కటి పెరుగు. సో ఇది ఈ త్రీ స్టెప్స్ అనమాట. ఇప్పుడు మనం ఈ ఫేస్ మాస్క్ని ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం. శనగపిండి తీసుకొని, శనగపిండి అంటే ఇంట్లోనే మనం శనగలతో పట్టిస్తాం కదా శనగపిండి, అది తీసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి షాప్లో తీసుకున్న దానికంటే. సో అందులో ఇలా పెరుగు కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా మొత్తం టోటల్ స్మూత్ పేస్ట్గా తయారు చేసుకోండి. సో ఇలా తయారు చేసేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి సరిపోతుంది. సో మనకి ఫేస్ మాస్క్ అనేది రెడీ అయిపోయినట్లే. ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా తయారు చేసుకొని పెట్టుకోండి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం మిల్క్ అండ్ కాటన్ తోటి మన ఫేస్ మొత్తాన్ని క్లీన్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా డర్ట్ పార్టికల్స్ కానీ ఏమైనా ఉంటే అవంతా రిమూవ్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ మనం ఇలా ఒక కాటన్ని ఇలా బాల్లా చేసేసుకొని ఈ మిల్క్లో ముంచేసి మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ప్రాసెస్ చూసేద్దాం. చూసారా ఎంత డర్ట్ వచ్చేసిందో. సో మనం ఎంత ఫేస్ వాష్ చేసుకున్నా కానీ ఇలా మనం మిల్క్తో అనేది క్లీన్ చేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. సో ఇలానే ఇంకొక 2-3 టైమ్స్ చేయాలి. సో ఇలా మొత్తం మిల్క్ తోటి మొత్తం క్లీన్ చేసేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏంటి అంటే మన డర్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే మొత్తం క్లీన్ అయిపోతాయి మనకి ఫేస్ పైన. అండ్ మనం ఎప్పుడు ఏ ఫేస్ ప్యాక్ పెట్టుకున్నా కానీ నెక్ వరకు అప్లై చేసుకోవాలి అది. సో అప్పుడే మనకి టోటల్గా ఫేస్ అండ్ నెక్ ఈక్వల్గా కనిపిస్తుంది. సో మిల్క్తో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఏంటి అంటే మనం మిల్క్తో మొత్తం క్లీన్ చేసేసుకున్నాం కదా, క్లెన్సర్లా పనిచేస్తుంది మనకి. ఇప్పుడు ఏంటి అంటే ఒక కాటన్ టవల్ తీసేసుకొని మొత్తం ఇలా వాటర్ తోటి మొత్తం క్లీన్ చేసేసుకోండి. సెకండ్ స్టెప్ వచ్చేసి షుగర్ అండ్ టమాటో స్క్రబ్. టమాటోని ఇలా హాఫ్గా కట్ చేసేసుకొని షుగర్లో డిప్ చేసేసుకొని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రబ్ చేసుకుంటూ ఉండండి స్కిన్ పైన. సో ఈవెన్గా చాలా స్లోగా చేసుకోండి, ఎందుకంటే షుగర్ అనేది క్రిస్టల్ ఫామ్లో ఉంటుంది కాబట్టి మనం ఫాస్ట్గా చేసుకుంటే అది గీరుకొని మళ్ళీ మన స్కిన్కే ఎఫెక్ట్ అవ్వచ్చు. సో స్లోగా ఇలా రబ్ చేసుకుంటూ ఉండండి. ఈ వీడియో క్లిప్లో అంటే ఫాస్ట్గా చూపిస్తున్నాను, నేను స్పీడ్ మోడ్లో పెట్టాను. సో అలా కాకుండా స్లోగా నెమ్మదిగా ఇలా రబ్ చేసుకోండి. చెప్పాను కదా, నేను ఏం చేసినా కానీ ఏ ప్యాక్ వేసుకున్నా కానీ మనం ఈవెన్ నెక్ వరకు అప్లై చేసుకోవాలి, అప్పుడే మనకి ఫేస్ అండ్ నెక్ అనేది ఈవెన్గా కనిపిస్తుంది. సో ఇలా టమాటోతో అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ మనం టమాటోతో
స్క్రబ్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్స్ ఫింగర్స్ తోటి స్లోగా సర్క్యులర్ మోషన్లో ఇలా స్క్రబ్ చేసుకుంటూ ఉండండి. ఇదేంటి అంటే సో టమాటో వల్ల మన స్కిన్ పైన ఉన్న బ్లాక్ మార్క్స్ని రిమూవ్ చేస్తుంది. అలాగే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ని కూడా రిమూవ్ చేసేసి స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా కనిపించడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట టమాటో. ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. సో చూసారు కదా నా ఫేస్ ఎంత నీట్గా అయిపోయిందో. ఇది సెకండ్ స్టెప్, స్క్రబ్బింగ్ మాత్రమే అయిపోయింది మనకి. బట్ ఇంకొకటి ఉంది, మాస్క్ వేసుకోవాలి కదా, అది కూడా చూసేద్దాం. చూడండి ఎంత క్లీన్గా ఎంత షైనీ అయిపోయిందో, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ మనం మాస్క్ వేసుకున్న తర్వాత ఇంకా బెస్ట్ రిజల్ట్ ఉంటాయి. చూడండి. సో లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి మనకి ఫేస్ మాస్క్. సో ఈ ఫేస్ మాస్క్ని ఏంటి అంటే మనం శనగపిండి పెరుగుతో ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదా మెత్తని పేస్ట్ లాగా. ఇప్పుడు ఆ పేస్ట్ని మన ఫేస్కి అప్లై చేసుకోవాలన్నమాట. సో మీ దగ్గర ఫేషియల్ బ్రషెస్ ఉంటే దాంతో అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నా దగ్గర అవైలబుల్ లేదు, సో అందుకని నేను నా ఫింగర్స్ తోటి అప్లై చేసేసుకుంటున్నాను. సో ఇదేంటి అంటే చాలా మందంగా అప్లై చేసుకోవాలి ఈ పేస్ట్ని మన ఫేస్ పైన. సో అప్పుడే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఈ ట్యాన్ రిమూవింగ్ ప్యాక్ని మీరు వీక్లీ వన్స్ కంపల్సరీ అప్లై చేయండి. అప్పుడే మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ మన ఫేస్ పైన ఉన్న నల్ల మచ్చలు కానీ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ వీటన్నిటిని రిమూవ్ చేసేసి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా పెంచి మన ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా కనిపించడానికి అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో కంపల్సరీ మీకు కుదిరినప్పుడల్లా వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ ఈ ఫేస్ మాస్క్ వేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇలా ఈవెన్గా మొత్తం నెక్ సహా అప్లై చేసేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫేస్ మాస్క్ వేసుకున్నప్పుడు అసలు మాట్లాడకండి. ఎందుకంటే ఇలా మాట్లాడితే ఏమవుతుంది అంటే అది కొద్దిగా చీలినట్లయి మన ఫేస్ ముడతలు పడే అవకాశం ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా ఇది వేసుకున్నప్పుడు మాట్లాడకండి. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 to 20 minutes ఇది డ్రై అవ్వడానికి టైం పడుతుంది. సో రిలాక్స్గా వెయిట్ చేయండి ఫ్యాన్ వేసుకొని. సో ఇదేంటి అంటే అప్పటికప్పుడు ఏమైనా ఫంక్షన్స్ ఉంటే రెడీ అయిపోవచ్చు చాలా ఫాస్ట్గా. బయటికి వెళ్ళి అయితే పార్లర్కి వెళ్ళి అయితే రెడీ అవ్వలేము కదా. సో మన ఇంట్లోనే ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోవచ్చు. సో ఇప్పుడైతే 15 minutes అవుతుంది ఈ ఫేస్ ప్యాక్ వేసుకొని. సో 15 minutesలో మనకైతే సగం అయితే డ్రై అయింది, ఇంకా సగం అలానే ఉంది. ఇంకో 5 minutes వెయిట్ చేస్తే ఇది కూడా డ్రై అయిపోతుంది కంప్లీట్గా. అలా కంప్లీట్గా డ్రై అయిపోయినప్పుడు చల్లటి వాటర్ తీసుకొని దాంతో క్లీన్ చేసుకోండి. బట్ సోప్ అయితే యూస్ చేయకూడదు, ఓన్లీ వాటర్తోనే క్లీన్ చేసుకోవాలి మొత్తం. అప్పుడే మనకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా కానీ అస్సలు తర్వాత వెంటనే సోప్ యూస్ చేయకూడదు. సో చూసారు కదా ఫేస్ ఎంత నీట్గా ఎంత షైనీగా స్మూత్గా అయిందో. సో మనం స్క్రబ్ పెట్టుకున్నప్పటికీ అండ్ శనగపిండి పెట్టుకున్నప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చింది ఫేస్లో కదా. సో ఇదైతే బెస్ట్ రిజల్ట్ అండ్ బెస్ట్ సొల్యూషన్ కూడా మనకి ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి. సమ్మర్లో అనే కాదు ఏ సీజన్కైనా కానీ చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ప్యాక్. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేసి దీని రిజల్ట్ ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.